ఆత్మీయ ఇశ్రాయేలీయులమైన మనకు ఈ రోజున విషదపరచబడుతున్న దైవ సంకల్పం ఏంటంటే, నీకు ఇరుకుగా ఉండవచ్చు, నీకు కష్టంగా ఉండవచ్చు, నీకు ఇబ్బందిగా ఉండవచ్చు, ఒకవేళ నీకు నొప్పి కలిగించేటట్లు ఉండవచ్చు, ఒకవేళ నీ హృదయం కృంగిపోయేటట్లు ఉండవచ్చు, కానీ దేవుడు నీ కొరకు ఉద్దేశించిన ఉద్దేశము నెరవేర్చబడుతుంది. ఏంటయ్యా ఉద్దేశం అంటే, ఈ ఇరుకు ద్వారా నీకు మేలే జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. నీవు కార్చిన కన్నీళ్లు నీకు ఫలభరితముగా ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తాయి. నీవు శ్రమ పడిన దినముల కొలది, నీవు శ్రమ పెట్టబడిన ఏండ్ల కొలది ఆయన రెట్టింపు ఘనతని, రెట్టింపు ఆశీర్వాదాన్ని, రెట్టింపు దీవెనను వర్షము వలె నీ మీద కురిపిస్తాడు. ఆయన సంకల్పం నీ ఎడల నిరర్థకం కాదండి. అంతే. వాళ్ళు కృంగిపోయి అలాగా కూర్చుండిపోయినప్పుడు దేవుడు అన్నాడు, ఎందుకు మీరు అలా కృంగిపోతున్నారు? మీరు మౌనంగా ఉండి యెహోవా రక్షణను కనులారా